నమస్తే, వెల్కమ్ టు సాక్షి సినిమా. దిస్ ఇస్ దుర్గా. పవన్ కళ్యాణ్ తో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా తీసిన దర్శకుడు హరీష్ శంకర్ హీరో మహేష్ బాబు అభిమానుల్ని హట్ చేశాడు. నిన్న సాయంత్రం అంతా ట్విట్టర్ లో ఈ విషయం గురించే చర్చ నడిచింది. ఇప్పుడు ఇది కాస్త సీరియస్ అయ్యేసరికి సదరు డైరెక్టర్ మహేష్ ఫ్యాన్స్ కి క్షమాపణ చెప్పాడు. ఈ మేరకు ఓ నోట్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ విషయం టాలీవుడ్ లో చర్చనీయాంశమవుతోంది. అసలేం జరిగింది అంటే, మంగళవారం సాయంత్రం ఉస్తాద్ భగత్ సింగ్ ని ఉద్దేశిస్తూ ఓ అభిమాని బాబు రికార్డులు లేపేయాలని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు. దీనికి ప్రతిగా తథాస్తు అని రీట్వీట్ చేశాడు. సెకన్ల వ్యవధిలో విషయం అర్థమై హరీష్ శంకర్ తన ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ మహేష్ బాబు అభిమానులు మాత్రం హరీష్ శంకర్ ని ఘోరంగా ట్రోల్ చేశారు. ఉస్తాద్ మూవీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్స్ కూడా ట్రెండ్ చేశారు. దీంతో ఇప్పుడు హరీష్ శంకర్ మహేష్ అభిమానులకు సారీ చెప్పాడు. సెన్సార్ తర్వాత బోర్డు అధికారులతో మీటింగ్, పెద్దమ్మ తల్లి దర్శనం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు, థమన్ స్టూడియోలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ పనులతో నిన్నంతా బిజీగా గడిచింది. అదే టైంలో జర్నలిస్టులు అభిమానుల మెసేజ్లకు రిప్లై ఇస్తూ ఆ హడావిడిలో ఓ ట్వీట్ ని పూర్తిగా చదవకుండానే రీట్వీట్ చేశాను. నా టీం అలర్ట్ చేయగానే నిమిషంలోపే ట్వీట్ డిలీట్ చేశాను. మహేష్ బాబుపై నాకు ఎంతో గౌరవం ఉంది. పోకిరి గురించి గతంలో నేను చేసిన ట్వీట్స్ చూస్తే ఆయనపై నాకున్న ప్రేమ అర్థమవుతుంది. వారణాసితో ఆయన పేరు మీద మరెన్నో రికార్డు సృష్టిస్తారని నమ్ముతూ ఉన్నాను. ఆయనని కానీ ఆయన అభిమానులను కానీ బాధ పెట్టాలనే ఉద్దేశం నాకు ఏమాత్రం లేదు. సినిమా మరో 10 రోజుల్లో విడుదలయ్యే ఈ టైంలో ఇలాంటి పోస్టులు చేసేంత అవివేకిని కాదు. ఓ సినిమా రికార్డులు సృష్టించాలి అంటే అందరి హీరోల అభిమానుల మద్దతు అవసరం. అయినప్పటికీ నా వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే మనస్ఫూర్తిగా క్షమాపణలు చెప్తున్నాను అని హరీష్ శంకర్ ఓ నోట్ రిలీజ్ చేశాడు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.